ఈరోజు ముఖ్యంగా మైనార్టీ నాయకులు ఈరోజు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈరోజు అనంతపురం నగరంలో ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నందువల్ల ఎక్కువగా రాజకీయ పార్టీలో మైనార్టీలకు సీటు కేటాయించాలనే భాగంగా ఈరోజు ఎక్కువ మంది డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సీనియర్ నాయకులు మైనార్టీ వివిధ రాజకీయ పార్టీల్లో సీనియర్గా పనిచేసి సిపిఐ సిపిఎం అలా కమ్యూనిస్ట్ భావాలతో పనిచేసి ఈరోజు రాజకీయాల్లో కూడా తన వంతు బాధ్యతగా కొన్ని పార్టీలో వ్యవహరించడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మనతో పాటు అలీ గారు మనతో పాటు ఉన్నారు, మహమ్మద్ అలీ గారు. వారితో మరిన్ని విషయాలు ఈరోజు అనంతపురం అర్బన్ మైనార్టీలకు ఎందుకు కేటాయించాలి, కేటాయిస్తే ఎలా, ఎందుకు కేటాయించాలి, అదేవిధంగా ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది అనే విషయాలు అన్నగారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాలు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకి మన మైనార్టీ నాయకుల్ని కావాలని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు. అయితే ఎందుకు మైనార్టీ నాయకులు కావాలంటారు, మరి అందులో ఎలాంటి వాళ్ళకైతే ఈరోజు బాగుంటుంది, అనంతపురం అర్బన్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మీరు చెప్తారు? ఒకటి, గత 40 సంవత్సరాలుగా మేము కమ్యూనిస్టులో కూడా పనిచేసామట. సిపిఐ కానీ సిపిఎం కానీ మేము పనిచేసాము. కమ్యూనిస్టు అన్ని విధాల చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్నీ చూసాం మేము. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మైనారిటీ లీడర్, ఒక ఎమ్మెల్యే అనేది ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఉన్న అనంతపూర్లో దాదాపు 70,000 మంది, 70 నుంచి 75,000 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక న్యాయం అని చెప్పేసి అందరికీ ఇప్పుడు ఈ తరుణంలో ఇస్తున్నాం. జగన్ తరుణంలో ఇచ్చేటప్పుడు ఇన్నాళ్ళ నుంచి వేచి ఉన్నాం మేము. మాకు ఒక్కసారన్నా ఒక అవకాశం ఇవ్వాలి కదా. వచ్చిన పండగ వచ్చినప్పుడే ఎవరైనా కానీ పండగ చేసుకునేది. అందరికీ దేశమంతా పండగ వచ్చి మాకు అనంతపురికి పండగ రాకపోతే బాగుంటుంది కదా. ఆ టైప్లో ఇంకోటి ఏమంటే, మా దృష్టిలో ఉండేది, మా అవగాహనలో ఉండేది, మాకు తోడ్పాటుగా మేము కమ్యూనిస్టులో ఉన్నప్పుడు కూడా నదీము ఒక మంచి హెల్ప్ చేశారు అనమాట. పుట్టపర్తి సాయిబాబా వాళ్ళ నీళ్లు 2002 నుంచి 2009 వరకు తాగడానికి పల్లెలు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు సొంత డబ్బుతో సొంత ఇదితో ఆయన హెల్ప్ చేశాడు. నదీంకి ఎందుకు మేము చెప్తున్నామంటే కారణం అది. మా మనోభావాలు ఎట్లా, వాళ్ళ తాతలు కూడా జూనియర్ కాలేజ్ ఉంది, కాలేజ్ గ్రౌండ్ జూనియర్ ఇచ్చింది వాళ్ళ తాతదే. హాస్పిటల్ దీంట్లో ఓల్డ్ టౌన్లో ఉంది హాస్పిటల్, వాళ్ళదే. వాళ్ళ త్యాగ పురుషులే వాళ్ళు. అలాంటి త్యాగ పురుషులు. ఇంకోటి, ఒక మసీదు ఉంది, ఒక 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి అదే కొద్దిగా అలిగేషన్స్ ముస్లిమ్స్లో కాస్త భేదభావాల నుంచి వాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు. కానీ నదీంకు వచ్చిన ఒక చిన్న అవకాశము స్టేట్ డైరెక్టర్గా ఎప్పుడైతే మన జగన్ గారు ఇచ్చారో, సద్వినియోగం చేసుకొని ముస్లింలుగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళందరికీ ఒక కలయికగా ఒక తాటిలోకి తీసుకొచ్చారనమాట. అంటే ఆ కొట్లాటని క్లియర్ చేసి వాళ్ళలో మనస్పర్ధాలను తొలగించేసి వాళ్ళను ఒక తాటిలో తెచ్చుకున్నారు. చుట్టుపక్కల అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళను కూడా ఆయన జత వేసుకొని తిరిగేవాడు అనమాట. వాళ్ళకి అందరూ మనసులో ఉండే వ్యక్తి. కానీ అలాంటప్పుడు మాకు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇస్తే మైనార్టీ అనేది ఏందో అనేది ఒకసారి చూపించుకుంటాం. మేము చేసాం, కమ్యూనిస్ట్ చేసాం, ఇంకోటి చేసాం, అందరూ చేసాం. సామాజిక న్యాయం దాంట్లో చేయడం తప్పు కాదు, మేము అదే చేసాం. కానీ ఒక్క అవకాశము సామాజిక న్యాయం అని చెప్పేసి జగన్ ఇచ్చిన ఈ అవకాశము ఏ పార్టీ అయినా కానీలేండి, పార్టీలతో సంబంధం లేదు, మైనార్టీకి ఒక్క ఛాన్స్ అనంతపూర్లో ఇస్తే మేము కూడా తరిస్తాం. మేము సాధించడం మాత్రం 100%, 100కి 100 సాధిస్తాం. మీ దృష్టిలో మీరు వేరే వాళ్ళకు ఎవరైనా చెప్పింటారు, లేదని చెప్పట్లేదు. ఈయనకు ఎందుకు ఇవ్వాలంటే ఇది కారణం అన్నమాట. ఆయన మాత్రమే కేవలం మైనార్టీ వాళ్ళ అదే అని కాదు, అన్ని జాతుల్ని కలుపుకొని పోతున్నారు. ఆయనకున్న నెట్వర్క్, ఇప్పుడు ఇంతకుముందు ఉండే నెట్వర్క్ అంటే ఇప్పుడున్న నెట్వర్క్ వచ్చేసి మన జగన్ గారు ఇచ్చిన దానికి అన్ని స్టేట్లో అన్ని జిల్లాల్లో మొత్తం తిరిగి అక్కడ మైనార్టీ ఇంతకంటే తక్కువ ఉన్న చోటే, పాపులేషన్ ఇంతకంటే తక్కువ ఉన్న చోటే మైనార్టీ లీడర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి 70 నుంచి 80,000 వరకు దగ్గర దాదాపు ఉండే ఓట్లు ఉన్నప్పుడు అనంతపూర్లో మనకు ఏ పార్టీ అయినా, వేరే పార్టీ కానీ వైఎస్ఆర్ కానీ ఇంకోటి కానీ ఒక్కసారి ఆలోచించండి, మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రాధాయపడుతున్నాం. అయితే మీరు ఇక్కడ నదీం గారికి ఎమ్మెల్యే అడుగుతూ ఉన్నారు, మరి ఎంపీ కూడా ఇస్తే బాగుంటుంది అంటారు? అంటే ఎంపీకి ఇవ్వడానికి మేము ఎందుకు, నా వరకు ఆయన ఉద్దేశం, నదీం గారి ఉద్దేశం ఎట్లుందో లేకపోతే జగన్ గారి ఉద్దేశం ఏముందో నాకు తెలియదు. కానీ ఎమ్మెల్యేకి ఇస్తే మాకు ఇక్కడ చిన్న ఆవరణంలో మనం దీంట్లో ఒకసారి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎంపీగా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే స్టేట్ మొత్తం తిరిగాడు, ఆయనకు మంచి నెట్వర్క్ ఉంది.
అనంతపురం ప్రజలు మాత్రం సొంతంగా ఆయన సేవల్ని మనం వాడుకోవాలనేదే అనంత ప్రజల స్వార్థం కదా. మైనార్టీ మా స్వార్థం ఏముంటుందంటే అనంతపురం కేంద్రీకరణం అయితే మాకు మంచి లాభం ఉంటుంది, ఆయన ద్వారా మాకు ఒక ఇమేజ్ కిరీటం అనంతపురికి వచ్చింది, మైనార్టీకి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది అనేది ఒక ఇది ఉంటుంది. ఎంపీకి ఇచ్చినా కూడా ఆయన అందరికీ న్యాయం చేయగలడు, దాంట్లో తప్పేం పట్టడం లేదు. కానీ మా స్వార్థం ఏమంటే మేము ఇక్కడ పల్లెల్లో అంతా చేసాము. మనం కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న కొట్టాలు గిట్టాలు వేసాము. ఈరోజు పెద్ద ఇవన్నీ మేము కమ్యూనిస్టులు వేసిన కొట్టాలి, ఇవన్నీ మేము వేసిన కొట్టాలి. పిల్లగుండ్ల కానీ ఇవన్నీ ఉన్నాయి, అన్ని కొట్టాలి, ఇవన్నీ పెద్ద ఇండ్లు అయిపోయినాయి. అప్పుడు చేసాం, శ్రమ చేసాం, కానీ మాకే ఇల్లు లేదు. ఇప్పుడు వాళ్ళకందరికీ ఇల్లు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళకి. అదే ఆ సేవ చేసిన వాళ్ళము దాంట్లో మనకు తెలుసు కాబట్టి మాకు చెప్తున్నాం. మేము మైనార్టీకి మేము ఒక సంతోషపడతాం. ఇప్పుడు మాకు ఇల్లు లేదని చెప్పి మేము మాట్లాడలేదు, కానీ సంతోషపడతాం. దాన్ని చూసినామంటే ఇదంతా మనం ఇచ్చినాం, కష్టపడినాం, అవన్నీ సంతోషం ఉంటుంది అనమాట. అందుకని మా ఉన్న ఇల్లు బాగా చేసుకోవాలనుకుంటాం. మా డిస్టిక్ అంతా బాగా అవుతుంది, మా అనంతపురం ఇది బాగా అవుతుంది ఆయనకి ఇస్తే అనేది ఒక స్వార్థం, అంత తప్ప వేరేదేం లేదు. ఆయనకి ఎంపీకి ఇచ్చినా కూడా ఎంపీకి అయినా కూడా మేము మద్దతు చేస్తాం, ఆయన 100% సహకరిస్తాం, ఎక్కడున్నా సహకరిస్తాం. కానీ మా ఆశ అది, కోరిక అది. చూశారు కదా, ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, నదీం మహమ్మద్ గారు ఖచ్చితంగా సీట్ కేటాయించాలి. ఇన్నేళ్ళుగా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయే భావంతో పనిచేస్తారు అనే వ్యక్తిత్వము చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఆ ఉర్దూ అకాడమీ చైర్మన్ కూడా అందరినీ కలుపుకొని ఎక్కడైనా సమస్యలన్నీ తీర్చడం జరిగిందని ఆవేదనతో ఆయన ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే నదీం గారు కేటాయించాలని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.